నమస్కారం. మనతో పాటు తిరుమల తిరుపతి దేవస్థానానికి అధ్యక్షులుగా ఎంపికైన బిఆర్ నాయుడు గారు మనతో ఉన్నారు. అది చాలా ప్రతిష్టాత్మకమైన దేవాలయం. ఆ పదవి కూడా చాలా ప్రతిష్టాత్మకమైంది. వారు చేపట్టి కొన్ని రోజులైంది. అయినప్పటికీ కూడా సంచలనాత్మక నిర్ణయాలు, కొత్త కొత్త పథకాలు, తిరుమల తిరుపతి దేవస్థానాన్ని ఒక సంరక్షించే ప్రయత్నము, అలాగే సంస్కరణలు తీసుకొచ్చి గొప్ప ఖ్యాతిని నిలబెట్టే ప్రయత్నం నాయుడు గారు చేపడుతున్నారు. వారిని అడిగి ఆ విశేషాలు తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. నమస్కారం సార్. ఓం నమో వెంకటేశాయ. ముందుగా మీకు అభినందనలు. గతంలో చాలామంది తిరుమల తిరుపతి దేవస్థానానికి వాళ్ళు చైర్మన్గా ఎంపికయ్యారు. అయితే గతంలో ఎప్పుడు లేనట్టుగా భిన్నంగా మీరు సరే ముఖ్యమంత్రులు కలవటం సహజమైన అంశం, పీఠాధిపతులను అలాగే ముఖ్యమైన వ్యక్తులను చాలామందిని మీరే స్వయంగా వెళ్ళి కలుస్తున్నారు. మీకు ఎందుకు అలా అనిపించింది సార్ కలవాలని? అందరినీ కలవాలి కదా, అందరి ఆశీర్వాదం కావాలి. అందరి ఆశీర్వాదం ఉంటే మనం అక్కడ తిరుమల ఏమైనా చేయగలుగుతాం. సో దానికంటూ ప్రత్యేకంగా రీజన్ అంటూ ఏమి లేదు. కలవాలన్న మనసులో నింది కాబట్టి పోయి కలుస్తున్న పెద్దలు ఆశీర్వాదం తీసుకుంటున్నాం అంతే. తెలుగుదేశంలో ముఖ్యంగా ఆంధ్రప్రదేశ్లో మనకి వెంకటేశ్వర స్వామి అంటే మన అందరి ఇలవేల్పు, గొప్ప దేవాలయం. దాని పరిరక్షణలో, దాని ఖ్యాతిని నిలబెట్టడంలో, దానికి చెడ్డపేరు రాకుండా చూసుకోవడంలో, ఇంకా మంచి పేరు తేవటంలో పీఠాధిపతులు వాళ్ళ యొక్క ప్రాముఖ్యత, వాళ్ళ యొక్క భాగస్వామ్యం కూడా చాలా ముఖ్యం కదా. వాళ్ళని కూడా కలుపుకొని వెళ్ళాలనే ఒక ఆలోచన మీలో ఉన్నట్టుగా నాకు అనిపించింది సార్ మీరు ఈ కలవటాన్ని బట్టి. అలాగే ఈరోజు తెలంగాణ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారిని కూడా కలిశారు. ఏమన్నా ఉందా సార్? ఏమైనా ప్రత్యేకత ఏమైనా ఉందా? ఏం లేదు, నాకు బాగా పరిచయస్తుడు కాబట్టి, ఆయన రాష్ట్ర ముఖ్యమంత్రి కాబట్టి అందరిని కలుస్తున్నాను. కేటీఆర్ని కలుస్తున్నాను, చాలామందిని కలుస్తున్నాను. అదేం లేదు ప్రత్యేకంగా. విజయపాలను కలుస్తున్నాను. అందరూ ఆశీర్వాదం కావాలి. పరిచయస్తులే. ఇక్కడ 53 ఏళ్ళ నుంచి పెరిగినాను నేను. సంబంధాలు ఉంటాయి కదా, అవును అంతే. ప్రత్యేకంగా అంటూ ఏం లేదు. చైర్మన్గా చేపట్టిన తర్వాత దాని ఇంకా బలోపేతం చేయడానికి వీళ్ళందరూ సహకారం తీసుకోవటం, వాళ్ళ సలహాలు తీసుకోవటం కూడా ఒక భాగం అయి ఉంటుంది కదా అంటున్నాను. తప్పకుండా. అది అంటే ఒకప్పుడు అంటే మనకు ఆంధ్రప్రదేశ్, ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ ఉండి మెడ్రాస్ రాజధానిగా ఉన్నప్పుడు మనం తిరుపతి కోసం మెడ్రాస్ రాజధాని వదులుకొని మనం తిరుపతిని మనం తెలుగు వాళ్ళని తీసుకున్నాం. తెలంగాణ ఆంధ్ర విడిపోయిన తర్వాత ఆంధ్ర ప్రాంతంలో అది ఉంది. సరే, దేవుడు అన్ని ప్రాంతాల వాళ్ళు అనుకోండి, బట్ రెండు ముఖ్యంగా తెలుగు వాళ్ళు ఇలవేల్పుగా వెంకటేశ్వరాన్ని భావిస్తాం కాబట్టి ఇటు తెలంగాణ ప్రాంతం వాళ్ళకు కూడా సమతుల్యత, వాళ్ళకి సౌకర్యాలు అందడంలో కానీ ఈ అన్నింటిలో కూడా ఒక సమతుల్యత పాటించాలి కదా. ఆ దిశగా ఏమైనా ప్రయత్నం చేస్తున్నారు? తప్పకుండా ప్రయత్నం చేస్తున్నాను అండి, అదేం లేదు. ముఖ్యమంత్రి గారు బిజీగా ఉన్నారు. ఈ అసెంబ్లీ అవన్నీ అయిపోయిన తర్వాత వారితో చర్చించి దగ్గర నుంచి పర్మిషన్ తీసుకొని చేయాలి ఇవన్నీ. మీరు అంతకుముందు గతంలో ఉద్యమాల్లో ఉన్నారు, ఉద్యోగ నాయకులుగా ఉన్నారు. సరే, చాలా ఏళ్ళ నుంచి మీరు మీడియా నడుపుతున్నారు. ఇదేమో ఈ తిరుమల తిరుపతి దేవస్థానం అనేది చాలా సున్నితమైంది, పవిత్రమైంది. దీనికి మీకు సవాలుగా అనిపించట్లేదా ఈ బాధ్యత? సవాలేం లేదు, నా ప్రయత్నం నేను చేస్తాను. మంచి సామాన్య భక్తులకి చేయాలని ఉంది. ఈ వెయిటింగ్ పీరియడ్ బాగా తగ్గించాలని ఉంది. ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ యొక్క సాంకేతిక పరిజ్ఞానం ఏదైతే ఉందో దాన్ని యూటిలైజ్ చేసుకుందాం అనేది నేను ఆలోచన చేస్తున్నాను. అదే బోర్డులో కూడా మాట్లాడటం జరిగింది. వాళ్ళు కూడా పర్మిషన్ ఇచ్చారు. మల్టీనేషనల్ కంపెనీస్తో మాట్లాడుతున్నాము. అది 2-3 గంటల్లో దర్శనం అయిపోయేలాగా ప్లాన్ చేస్తాం. అంటే గతంతో పోల్చుకుంటే ఇప్పుడు రవాణా సదుపాయాలు పెరిగాయి. ఇప్పుడు అన్ని ప్రాంతాల నుంచి చాలా తక్కువ టైంలో ఫ్లైట్లలోనే రకరకాల రూపాల్లో తొందరగా వస్తున్నారు. దానివల్ల తిరుమల తిరుపతి యొక్క రద్దీ బాగా రోజు రోజుకి పెరుగుతోంది గతంలో కంటే. సరే, దర్శనం అనేది ఈ సంఖ్య పెరగటము, రద్దీ పెరగటము, తక్కువ టైంలో అవ్వటం అనేది కూడా అది సాంకేతికంగా ఆచరణాత్మకంగా సాధ్యమంటారా? 2-3 గంటల్లో మీరు అవుతుంది చేస్తామన్నారు కదా. మనం 65-70 వేల కన్నా ప్రతిరోజు దర్శనం చేయించలేము. వాళ్ళనే ఎక్కువసేపు వెయిట్ చేయకుండా పర్టికులర్ ఇప్పుడు భక్తుడు వస్తాడు తిరుమలకి, అది ఫేస్ స్కానింగ్ అయిపోతుంది ఆటోమేటిక్గా. అందులోనే ఒక స్లిప్ వస్తుంది, టైమింగ్ పర్టికులర్ టైం 1 అవర్ గ్రేస్ పీరియడ్లో వెళ్ళి దర్శనం చేసుకొని బయటకు వచ్చేసి ప్రసాదాలు తీసుకొని వెళ్ళిపోతాడు. 60-70 వేల కన్నా మనం ఎక్కువ ఎంతమంది వచ్చినా మనం ఏం చేయలేము. వాళ్ళని ఒక కంపార్ట్మెంట్లో పెట్టి చేసే కన్నా
వాళ్ళు ఆ టయానికి వస్తే సరిపోతుంది. ఈ లోపల వాళ్ళు దగ్గరలో ఉన్న టెంపుల్స్కి అన్నీ పోయి విజిట్ చేసే అవకాశం కూడా ఉంది. అంటే తిరుమల స్వామిని దర్శనం చేసుకోవడానికి వచ్చి పేదవాళ్ళు, రకరకాల వాళ్ళు వస్తుంటారు, వయసుల వాళ్ళు వస్తుంటారు. వాళ్ళందరికీ కూడా స్వామివారి దర్శనానికి ఒక వాళ్ళ హాయిగా కల్పించాలి, ఆనందపడాలి, వచ్చినందుకు ఇబ్బంది పడకూడదు అనేది అందరి ఉద్దేశము. అవును, ఈసారి ప్రత్యేకంగా మీరు దాన్ని పట్టుదలగా తీసుకున్నట్టుగా అనిపిస్తుంది. ఇది ఈ ప్రాక్టికల్గా సాధ్యం అవుతుందంటారా? అదే ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ ఉపయోగించాలి, ప్రయత్నం అయితే చేయాలి కదా. ఏం ప్రయత్నం చేయకుండా మనం ఊరికే మాట్లాడితే కాదు కదా. ఇది ఒక ప్రయత్నం. ఇది 100% అవుతుందా లేదా అనేది ఒక ప్రయత్నం. దాంట్లో ఎన్ని ఇబ్బందులు వస్తాయో చూడాలి. అవును, ప్రయత్నం అయితే చేయాలి కదా మనం. ఇదేమో ఒక ఒక ఇన్ని రోజుల్లో చేయాలని ఒక రోడ్ మ్యాప్ కానీ అలా ప్రణాళిక చేసుకున్నారు. ఆల్రెడీ వర్క్ స్టార్ట్ చేసామండి. తర్వాత తిరుమల తిరుపతి దేవస్థానంలో అనగానే మీరు మన బోర్డు మీటింగ్ అయింది, మీకు చాలా అభినందనలు వచ్చాయి. అనేక హిందువుల నుంచి, భారతీయుల నుంచి చాలా అభినందనలు వచ్చాయి. అందులో భాగంగా అన్యమతం, వేరే మతం వాళ్ళు ఇక్కడ ఉండకూడదు, వాళ్ళందరికీ కూడా వేరే ఆల్టర్నేటివ్ చూపించి పంపించారనే ఒక మీరు నిర్ణయం తీసుకున్నారు, ప్రకటించారు. ఆ ఆలోచన మీద ముఖ్యమంత్రి గారు? ముఖ్యమంత్రికి సంబంధం లేదు. నేను ఇంతవరకు ముఖ్యమంత్రి గారితో చర్చించలేదు. ఇది హిందూ సంఘాల నుంచి కొన్ని సంవత్సరాల నుంచి వస్తున్నటువంటి అభ్యర్థన. ఇప్పుడు ఒక నాన్ హిందూ వస్తే డిక్లరేషన్ ఇచ్చేసి టెంపుల్కి వెళ్ళాలి, అది ధర్మం చెప్తుంది, మన దాంట్లో ఉంది. వాళ్ళు ఉద్యోగస్తులు అక్కడ పనిచేస్తే ఎట్లా కుదురుతుంది? ఎందువల్ల మనోభావాలు దెబ్బతినకూడదు కదా. వాళ్ళేమి ఈరోజు వెళ్ళిపోమంటలేదు. వాళ్ళని పిలిపించి మాట్లాడదాం. విఆర్ఎస్ తీసుకుంటారా, లేకపోతే వేరే డిపార్ట్మెంట్స్ గవర్నమెంట్తో మాట్లాడి వాళ్ళని ఎక్కడో ఒక చోట అకామిడేట్ చేస్తాం. ఓవర్నైట్ పొట్ట మీద కొట్టాలని మన ధర్మం చెప్పదు కదా. అవును, అదే. అంటే మొన్న మాజీ ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి కూడా ఆయన అక్కడ రావాలనుకుంటే ఆయన కూడా అది డిక్లరేషన్ ఇచ్చి రావాలంటే ఆయన ఆగిపోయారు. సో ఈ డిక్లరేషన్ ఇవ్వాలనేది, అలాగే అన్యమతస్థులు ఉండకూడదు అనేది, అది ఎప్పటి నుంచో అది ఉంది కదా. గతంలో చేయకుండా ఇప్పుడే మనం ఎందుకు ఆ నియమం పట్ల తీసుకున్నారు సార్? ఎవరో ఒకరు స్టార్ట్ చేయాలి కదండి. పలానా వాళ్ళే చేయాలా, పలానా వాళ్ళు చేయకూడదని లేదు కదా. నేను రాజకీయవేత్తను కాదు, అర్థమైందా. నేను ఒక స్వామివారి భక్తుడిగా వచ్చాను. ఇవన్నీ ఏదైతే లీకేజెస్ ఉన్నాయో అవన్నీ చేయాల్సిన బాధ్యత నా మీద పెట్టాడు చంద్రబాబు నాయుడు గారు. ఏమన్నారు? ప్రమాణ స్వీకారం చేసిన తర్వాత ఫస్ట్ తిరుమలకు పోయి తిరుమల నుంచి ప్రక్షాళన చేస్తా అన్నాడు. దాంతో మొదలు పెడతామని అక్కడి నుంచే మొదలు పెడతా ఉన్నాడు. ఇప్పుడు అదే దిశగా నేను వెళ్తున్నాను అన్ని అడుగుజాడల్లో. అంతేగాని ఏ మాట కావాలంటే ఎప్పుడు కూడా నన్ను ఇది చేయి అది చేయొద్దు అని ఏమీ అనలేదు. బాగా చేయండి అని అంటాడు ఆయన. చెడ్డ పేరు రాకూడదు, భక్తులకి అసౌకర్యం కల్పించకూడదు, బాగా మర్యాదగా చూసుకోవాలి భక్తుల్ని, ఇదే చెప్తారు. కానీ వేరే మాకేం చెప్పరు ఆయన. అంటే తిరుమల తిరుపతి దేవస్థానానికి కొంత ప్రతిష్ట తగ్గిందని, చెడ్డ పేరు వచ్చిందనే అభిప్రాయం మీకు బలంగా ఉందా సార్? చెడ్డ పేరు అంటే ఇవి అక్కడ కొంచెం వ్యవస్థలు ఉన్నాయి, అది ఎందుకులే మనం దాని గురించి మాట్లాడుతాం. తక్కువ మాట్లాడితే బెటర్. దాన్ని ఎలా సరిచేయాలనే దాని మీద ఆలోచన చేయాలి. కానీ గతం తవ్వుకొని ఊరికే టైం వేస్ట్ చేయటం భావ్యం కాదు. అంటే మేము రాజకీయాలు అనేది ఉంటాయి, ఎప్పుడూ ఉంటాయి. ఇది కూడా రాజకీయ పొలిటికల్ నామినేటెడ్ పోస్టు అనేది అందరికీ తెలిసిన విషయమే. అయినప్పటికీ కూడా మీరు ఒక భక్తుడిగా, ఒక హిందువుగా మీరు వ్యక్తిగతమైన బాధ్యత తీసుకుంటూ ఒక భక్తుడిగా ఆ దేవుణ్ణి ప్రేమించే వ్యక్తిగా ఆలోచించాలనే ఇది మీరు నిశ్చయంతో మీరు ఉన్నారని అర్థమవుతుంది. అయితే ఉద్యోగస్తుల నుంచి ఎటువంటి స్పందన వచ్చింది సార్ మీకు? ఇలాగ అన్యమతం వాళ్ళని మనం మార్చాలనుకుంటున్నాం అన్నప్పుడు ఉద్యోగ సంఘాల నుంచి వాళ్ళు ఎటువంటి స్పందన మీ దగ్గర వెళ్ళబుచ్చారు సార్? నేను ఇంకా సంఘాలతో ఎవరితో మాట్లాడలేదు. మాట్లాడదాం. వాళ్ళు మొన్న బ్రహ్మోత్సవాలు చాలా బ్రహ్మాండంగా చేశారు. ఎక్కడ చిన్న ఎన్ని లక్షల మంది వచ్చినా కానీ చిన్న ఇన్సిడెంట్ కాకుండా ప్రతి ఒక్క టీటీడీ ఎంప్లాయీ వారి స్థాయిలో చాలా బ్రహ్మాండంగా చేశారు. అందుకనే వాళ్ళకి మేము 10% ఎస్గ్రేడ్ ఇచ్చాం. అవును, బ్రహ్మోత్సవాలు బాగా చేశారని చెప్పి వాళ్ళకి ఎక్కువ ఇచ్చారు మీరు. ఇచ్చాము. సో మీకు ఉద్యోగ సంఘాలు కొత్త కాదు, గతంలో మీకు పూర్వానుభవం ఉంది కాబట్టి అది ఇక్కడ ఉపయోగపడుతుందని మనం తప్పకుండా. చంద్రబాబు నాయుడు ముఖ్యమంత్రి అవగానే వెంటనే ఆయన ఈవోగా శ్యామలరావు గారిని తీసుకొచ్చారు, తర్వాత ఎడిషనల్గా ఆయన్ని చౌదరి గారిని తీసుకొచ్చారు.
ఇప్పుడు మిమ్మల్ని తీసుకొచ్చారు. మీ టీం మీకు ఎలా అనిపిస్తుంది సార్? వాళ్ళతో కలిసినప్పుడు, అధికారులు కలిసినప్పుడు మీకు ఎటువంటి నమ్మకం కలిగింది? చాలా బ్రహ్మాండంగా ఉంది. మా బోర్డు మెంబర్లు కూడా చాలా మంచి వ్యక్తుల్ని ఇచ్చాడు నాకు. బోర్డులో కూడా అందరూ చాలామంది పెద్దవాళ్ళు ఉన్నారు దాంట్లో. సో వాళ్ళతో కూడా ఎలాంటి ప్రాబ్లం లేదు. ఎవరో దేని గురించి ఆశపడే వాళ్ళు ఎవరు ఒక్కరు కూడా లేరు. కాబట్టి అధికారులు బాగున్నారు, బోర్డు బాగుంది. ఇక మా పని మేము చేయాలంతే. అంటే మీరు హాయిగా చేసుకోవడానికి కావాల్సిన వాతావరణం అంతా ఉండదనే ఒక విశ్వాసంతో మీరున్నారు. చాలా బ్రహ్మాండంగా ఉంది. ఇప్పుడు ఈ ప్రసాదం పెద్ద ఇష్యూ అయిపోయింది. లడ్డు ప్రసాద్ చాలా పెద్ద ఇష్యూ అయింది. ఆ ఇష్యూ మొన్ననే దాని వెలుగులోకి వచ్చింది. ఇప్పుడు మీరు తిరుపతి ప్రసాదం అంటే అందరికీ దాని మీద మోజు, గౌరవము, ఇష్టము, భక్తి అన్నీ ఉన్నాయి. దాన్ని అధిగమించారా మీరు? దాన్ని ఎలా చూస్తారు? దాన్ని ఏ విధంగా దానికి శాశ్వతమైన పరిష్కారం ఎలా అనుకుంటారు? దానికి పాత ఎవరైతే ఈవోలుగా చేశారో వాళ్ళ సలహాలు తీసుకుంటాం లడ్డు విషయంలో. ఏదో జరిగిపోయింది, దాని గురించి మనం మాట్లాడకూడదు. ఎందుకంటే అది కోర్టు పరిధిలో ఉంది. రాబోయేది ఇప్పుడంటే లడ్డు అయితే చాలా బ్రహ్మాండంగా ఉంది, అందులో ఏం డౌట్ లేదు. ఇంకా నాణ్యత ఎలా పెంచాలి అనే దాని మీద నేను ఆలోచన చేసి పాత వాళ్ళ సలహాలు తీసుకుందాం అనుకుంటున్నాను. ఎవరైతే ఎగ్జిక్యూటివ్ ఆఫీసర్గా పనిచేసిన వాళ్ళు ఉన్నారు, బాలసుబ్రహ్మణ్యం జేయుగా చేశారు లాంగ్ టర్మ్, అట్లాగే ఐవి సుబ్బారావు గారిని, ఎల్వి సుబ్రహ్మణ్యం కానీ, వీళ్ళందరూ సలహాలు తీసుకుందాము. తీసుకొని వాళ్ళకు ఒక కమిటీ వేసి అప్పుడేమో వస్తువులు వాడేవాళ్ళు, ఇప్పుడేం వాడుతున్నారు, ఎందుకు అంత తేడా వచ్చింది అనేది అధ్యయనం చేసి ఒక 1 monthలో రిపోర్ట్ తీసుకొని దాన్ని సరి చేస్తాం. అట్లేం లేదు. అంటే మీరు ఆ ప్రాంతం వాళ్ళు దాదాపు మీకు 70 ఏళ్ళు 72 ఏళ్ళ వయసు వచ్చిన క్రమంలో చిన్నప్పటి నుంచి మీరు 60-70 ఏళ్ళ నుంచి సుమారు మీరు స్వామి దగ్గరికి వెళ్తున్నారు కదా. బాగా ప్రసాదం ఎప్పుడు ఉంది, ఎప్పుడు తగ్గటం మొదలైంది సార్ క్వాలిటీ? అది నాకు పర్టికులర్ టైం నుంచి అని తెలియదు. కాకపోతే గత 5 ఏళ్ళుగా లడ్డు బాగాలేదు, వాసన రావట్లేదు. ఇదివరకు లడ్డు రూమ్లో పెడితే రూమ్ అంతా వాసన వచ్చేది, పక్క రూమ్లోకి కూడా వాసన వచ్చేది. అది తగ్గింది అనేది ఆరోపణలు ఉన్నాయి. నేనన్నా పర్టికులర్గా గమనించలేదు దానికి. ఇప్పుడు ఆరోపణలు వచ్చినాయి కాబట్టి దాన్ని ఎలా సరి చేయాలి అనే దాని మీద ఆలోచన. అంటే అతి తక్కువ టైంలోనే గవర్నమెంట్ వచ్చి, తెలుగుదేశం ప్రభుత్వం అధికారం వచ్చి కొన్ని నెలలే అయింది. చాలా తక్కువ టైంలోనే శరవేగంగా మీరు అంటగా చంద్రబాబు నాయుడు తిరుమల నుంచే మన ప్రక్షాళన మొదలు పెట్టారన్నట్టుగా ఆయన అన్నారు. మీరు పవన్ కళ్యాణ్ కూడా కలిసి మొన్న అది ప్రసాదం ఇచ్చారు కదా, అని చాలా ఆనందపడ్డారు అన్నట్టుగా నేను విన్నాను. అది కరెక్టేనా సార్? అది 100% లడ్డు తీసుకుపోయి ఇచ్చాను, చాలా బ్రహ్మాండంగా ఉంది అని ఆయన ప్రశంసించాడు. తర్వాత తిరుపతి దేవస్థానం, అక్కడ దేవాలయంతో పాటు టీటీడీ తాలూకు దేవాలయాలు చాలా ప్రాంతాల్లో చాలా ఉన్నాయి. అయితే వాటిలో చాలా వరకు దేవాలయాలు సరిగ్గా దానికి పాలన సరిగ్గా జరగట్లేదు, సరి అయిన పరిస్థితిలో లేవు. దాని చాలా ప్రాశస్త్యము, చాలా విలువన్న దేవాలయాలు చాలా ఉన్నాయి, చాలా చోట్ల ఉన్నాయి. ఉదాహరణ చెప్పాలంటే చాలా దేవాలయాలు ఉన్నాయి. అవన్నీ వాటన్నిటినీ తిరుపతి దేవస్థానం తాలూకు ఆలయాన్నింటికి కూడా ఒకప్పుడు ఎటువంటి ప్రాశస్త్యం ఉందో తిరిగి మళ్ళీ ఆ గౌరవాన్ని, ఆ ప్రాశస్త్యాన్ని, ఆ చరిత్రని, ఆ వైభవాన్ని, ఆ వెలుగుని మళ్ళీ తీసుకొచ్చే ప్రయత్నం మీరు చేపడతారా? చాలా దేవాలయాలు ప్రయత్నం చేస్తూ ఉండేది, నేను చేసే పనే అదే కదా. అంటే మీ దృష్టికి ఏమైనా వచ్చింది అసలు ఈ అంశాలు? ఇంకా రాలేదు. ఉదాహరణ చెప్పాలంటే చాలా దేవాలయాలు, ఇవన్నీ తిరుపతి దేవస్థానానికి సంబంధించిన దేవాలయాలు. అవి సరిగ్గా పాలన లేకుండా ఉన్నాయి అనేది అధికారులు కూడా చేసే వాళ్ళు చేసే ఒక సలహా సూచన. వాళ్ళు ఏం రాజకీయ నాయకులు, వాళ్ళ సలహా సూచన అనమాట. దానిపైన కూడా మీరు దృష్టి పెట్టాల్సిన అవసరం ఉందని పెద్దవాళ్ళు చేసే సూచన. తర్వాత తిరుపతి దేవస్థానంలో శ్వేత అని ఒకటి ఉంది. అదేంటంటే అక్కడ ఉద్యోగులకి శిక్షణ ఇస్తారు, ట్రైనింగ్ ఇస్తారు, అందరికీ ఎప్పటికప్పుడు ట్రైనింగ్ ఇస్తారు. అయితే గత కొంతకాలంగా ఆ శ్వేత మూతబడినట్టుగాను లేదండి, అడ్వర్టైజ్మెంట్ ఇచ్చారు దానికి, సిఇఓకి ఇంటర్వ్యూస్ జరుగుతున్నట్లున్నాయి. సో అది రివ్యామ్ చేస్తూ ఉన్నట్లేం లేదు. అంటే ఉద్యోగస్తులందరి వాళ్ళ స్థాయిలో వాళ్ళకి ట్రైనింగ్ ఇచ్చి ప్రాపర్గా ట్రైనింగ్ ఇచ్చే వ్యవస్థ అది పూర్తిగా మూతపడిపోయింది అన్నారు. సో అది చాలా ముఖ్యమైన అది శ్వేత అనేది చేస్తూనే ఉన్నది. అడ్వర్టైజ్మెంట్ గురించి అది చెప్పాను, ఇంటర్వ్యూలు జరుగుతున్నాయి. అది మంచి సిఇఓని సెలెక్ట్ చేసి అది స్టార్ట్ చేస్తాం. మళ్ళీ అవుట్సోర్సింగ్ కార్పొరేషన్ కూడా వాళ్ళు పెట్టారు, దాని ద్వారా కూడా చాలామంది తీసుకున్నారు. సరే, ఉద్యోగుల సమస్యలను ఎలాగ ఉంటుంది అది అలా ఉంచితే ముందు
తిరుమల తిరుపతి దేవస్థానం తిరుమలతోనే ప్రక్షాళన చేపట్టాలి, పూర్వ ప్రతిష్ట మళ్ళీ తీసుకురావాలని చాలా ప్రతిష్టాత్మకంగా ముఖ్యమంత్రి తీసుకున్నారు. అలాగే మీరు కూడా దాన్ని అదే ఇదిగా భావిస్తున్నారు. ఈ క్రమంలో మీకు ఎక్కడ అంత సజావుగా రోడ్డు బాగుంటుందనే ఒక విశ్వాసంతోనే మీరున్నారు. నమ్మకంతోనే కదా చేయాలి ఏదైనా కానీ, ప్రయత్నం అయితే చేయాలి కదా. అవునవును. ఆ ప్రయత్నంలోనే ఉన్నాను. తర్వాత ఆస్తుల పరిరక్షణ, స్వామివారి యొక్క ఆభరణాలు, నగదు, తర్వాత చాలా పెద్ద ఇది కదా. గతంలో కూడా అదేది ఆయన పాపం ఆయనకి పేరు కూడా పెట్టేశారు. సరే ఆ పేరు ఇది అంటాం మర్యాద కాదు. ఓవరాల్గా వాటన్నింటి పరిరక్షణ కూడా కావాలి. అలాగే చాలా నగదు ప్రైవేట్ బ్యాంకుల్లో పెట్టారంటున్నారు, అవి మళ్ళీ తీసుకురావాలని. ఇవన్నీ ఉన్నాయి కదా, వీటన్నిటినీ మరి మనం ఒక రోడ్ మ్యాప్ ఏమన్నా వేసుకున్నారా? వేసుకున్నామండి, తప్పకుండా చేస్తామండి. మన బోర్డు మీటింగ్లో కూడా కొన్ని డిసిషన్ తీసుకున్నాము, అవన్నీ కూడా మీడియాలో వచ్చినాయి. ఇందులో దాపరికం ఏం లేదు. అవును. దేవుడి ప్రాపర్టీని ఏదైతే ఉందో 100% కాపాడుతాం, మా డ్యూటీ అది. శ్రీవారి ట్రస్ట్ అది పేరు మారుస్తారా? దాన్ని ఎలా దాన్ని తీసుకురావాలనుకుంటున్నారు? ఇది శ్రీవాణి ట్రస్ట్ అనే స్కీము సక్సెస్ అయిందండి. అర్జెంటుగా ఉన్న వాళ్ళు ఉండిలే ఏదో వదిలో టికెట్ కొనుక్కొని పోదాము అనే దీనికి వచ్చారు. దానివల్ల బయట బ్లాక్ మార్కెటింగ్ తగ్గింది. సో స్కీమ్ మంచిదే, దాన్ని ఏం తీసేయట్లేదు. కాకపోతే ప్రజల్లో ఏముందంటే శ్రీవాణి అంటే వేరే అకౌంట్ ఎందుకు, ఒకటే అకౌంట్ పెట్టచ్చు కదా, ఆ మనీ ఎక్కడ పోతున్నాయి ఏంటి అనే అపోహ ఉంది. అందుకని దాన్ని మెయిన్ అకౌంట్లో మెర్జ్ చేస్తాం. టీటీడీ అకౌంట్ ఏదైతే మెయిన్ అకౌంట్ ఉందో దానికి మెర్జ్ చేసేసి ఈ శ్రీవాణి అకౌంట్ని క్లోజ్ చేద్దాం. అప్పుడు భక్తులకు నమ్మకం కుదురుతుంది కదా, ఓ నేను ఇచ్చే డబ్బులు స్వామివారికి వెళ్తున్నాయి అనేది. అది కలిగించడం చాలా ఇంపార్టెంట్, ముఖ్యం. ఆ నమ్మకం కల్పించేదానికి తీసుకున్న నిర్ణయం, అంతేకాని అది స్కీమ్ మొత్తం రద్దు చేయాలనేది అయితే ఆలోచించలేదు. దానికి పేరు మార్చారన్నా మీ ఏంటి ఆలోచన? పేరు అది ఆలోచించేద్దాం. బోర్డులో ఫస్ట్ ఫైనాన్స్ ఏదైతే ఉందో, ఎవరైతే 10,500 కడుతున్నారో అది డైరెక్ట్గా స్వామివారి అకౌంట్లో వెళ్ళేటట్టుగా చేస్తున్నారు, శ్రీవాణి అకౌంట్ కాదు. అట్లాగే మీరు ఇంకోటి అన్నారు ప్రైవేట్ బ్యాంక్స్లో ఉన్నాయని. గతంలో కొన్ని ప్రైవేట్ బ్యాంకులు పెట్టారు, మన డిసిషన్ తీసుకున్నాము అవన్నీ గవర్నమెంట్ బ్యాంకుల్లో పెట్టాలి. ఆ ప్రక్రియ స్టార్ట్ అవుతుంది. అలాగే భూములు కూడా కొంత అన్యాక్రాంతం అవటము, వేరే వాళ్ళకి ఇవ్వటం కూడా జరిగిందని కూడా వినపడుతున్నాయి సార్, అది వాస్తవమేనా? అది మీ దృష్టి దాని తెలియదండి, దాని గురించి. కాపాడుకోవాలి కదా స్వామివారి తాలూకు ఆస్తులు, నగదు అన్నింటినీ కాపాడుకోవాలి కదా. ఇప్పుడు మామూలుగా గతంలో పనిచేసిన ఈవోలు పెద్ద పెద్ద వాళ్ళు ఉన్నారు కదా, వాళ్ళందరినీ ఏదైనా కమిటీగా వేస్తారు సార్, అన్నారు కదా మీరు. ఒక్కొక్క కమిటీలో ఒక్కొక్కరు తీసుకుందామండి, అందరినీ ఒక కమిటీలో వేస్తే అట్లా వాళ్ళ సేవలు ఉపయోగించుకుందాం. మీకు ఈ చైర్మన్ అనే పదవి ప్రకటించగానే మీకు ఏమనిపించింది సార్? అది వినగానే ఫస్ట్ ఆనందం అనిపిస్తుంది. అక్కడ సేవ చేసే భాగ్యం అందరికి రాదు. అంటే ఊహించింది అయితే ఊహించింది నేను 1.5 year కిందే ఊహించాను వస్తుందని. వస్తుందని. నేను ఎలిజిబుల్ ఎందుకు కాదనేది ప్రశ్న కదా సార్. ఎలిజిబుల్ ఎందుకు కాదనేది ప్రశ్న. నాకు అన్ని అర్హతలు ఉన్నాయనుకుంటా, అది మీకు సంపూర్ణమైన విశ్వాసం. సో మీ తాలూకు ముద్ర వేసుకునే ప్రయత్నం చేస్తారా? నా టైంలో అవన్నీ అవే కదా, నేను చేసేవన్నీ కూడా అదే కదా. అంటే తిరుమల తిరుపతి దేవస్థానం అనగానే ఒకప్పుడు చెలికాని అన్నారావు గారి గురించి గొప్పగా చెప్పేవాళ్ళు చైర్మన్గా. అలాగే ఈవో అనగానేమో మన పివిఆర్కే ప్రసాద్ గారి గురించి చెప్పేవారు. సో అటువంటి వాళ్ళ యొక్క ప్రేరణగా మీరు ముందుకు సాగే అవకాశం ఉంది. థ్యాంక్ యూ సార్. మీకు అభినందనలు. మళ్ళీ తిరుమల తిరుపతి దేవస్థానానికి ప్రతిష్ట రావాలి, దర్శనాలు అందరూ హాయిగా ఉండాలి, స్వామివారి ప్రతిష్ట పెరగాలి. తర్వాత అన్యమత ప్రచారం రాకుండా మీరు జరగకుండా కూడా మీరు జాగ్రత్తలు తీసుకుంటారు. తప్పకుండా. ఓం నమో వెంకటేశాయ.